అత్యాస అత్తాకోడళ్ళ చీరల వ్యాపారం. ఉత్తరపురం అనే గ్రామంలో అత్తగారు లక్ష్మి, కోడలు కుమారి నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళది మగదిక్కులేని సంసారం. లక్ష్మి వీధి వీధి తిరిగి చీరలు అమ్ముతుంది. రావాలమ్మా రావాలి, కొత్త చీరలు, పట్టు చీరలు, కంచి ధర్మవరం చీరలు, రావాలమ్మా రావాలి, తక్కువ ధరలో చాలా మంచి చీరలు. ఈ విధంగా చీరలు అమ్మి డబ్బు సంపాదిస్తుంది. కుమారి ఆ ఊర్లోనే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల తెలిసిన వాళ్లకు చీరలు అమ్ముతుంది. అమ్మా, మీకు ఈ చీర చాలా బాగుంటుంది, ఇది కట్టుకున్నారంటే అచ్చం సినిమా హీరోయిన్ లాగే ఉంటారు. వదినా, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, మా అన్నయ్య గనక చూస్తే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టడు అంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. వాళ్ళు సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటారు. కుమారి, ఈ మధ్య బాగా మాటలు నేర్చావు అంటూ ఆమెతో చమత్కారంగా మాట్లాడతారు. అలా ఆ ఇద్దరు కూడా వాళ్ళు చేసిన కష్టంతో డబ్బు సంపాదించి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కుమారి పనిచేస్తున్న ఇంట్లో ఆమె దేవి కుమారితో ఇలా అంటుంది. చూడు కుమారి, నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి, వాటిని నువ్వు తీసుకో. నేను కొత్త చీరలు మీ అత్తగారి దగ్గర కొనుక్కుంటాను. సరే అమ్మగారు, మీ దగ్గర ఉన్న చీరలు నాకు ఇవ్వండి, నేను ఇంటికి తీసుకువెళ్తాను. దేవి సరే అని చెప్పి తన దగ్గర బీరువాలో ఉన్న కొన్ని చీరలు తీసి కుమారికి ఇస్తుంది. కుమారి వాటిని చూసి చాలా సంతోషపడుతుంది. వాటిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర తన పనులు తాను చేసుకుంటూ ఉండగా అత్తగారు చీరలు అమ్ముకొని ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న చీరలు చూసి, అమ్మాయి కోడలి పిల్ల, ఈ చీరలు ఎక్కడివి? కుమారి జరిగిన విషయం చెప్తూ, అవునా, చీరలు చూస్తే చాలా కొత్తగా ఉన్నాయి, ఏదో 1-2 సార్లు కట్టేసి తీసేసినట్టు ఉన్నారు. కొత్త చీరల కోసం వెళ్ళడానికి వీటిని అమ్ముకుంటే కొంచెం డబ్బులు వస్తాయి కదా, వాటితో కొత్త చీరలు తీసుకొస్తాను. దానివల్ల మనకి లాభమే కానీ నష్టమైతే రాదు కదా. అవునత్తయ్య, మంచి ఆలోచన, వీటిని ఇస్త్రీ చేసి కవర్లో కొత్త వాటిలాగా పెట్టి ఇస్తాను అని అంటుంది. అత్తగారు సరే అంటుంది. కుమారి ఇస్త్రీ చేసి బట్టలన్నింటినీ కొత్త వాటిలాగా మార్చి కవర్లో పెట్టి ఉంచుతుంది. మరుసటి రోజు అత్తగారు వాటిని తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి వాటిని అమ్మి డబ్బు సంపాదించి ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర కోడలితో, అమ్మాయి కోడలి పిల్ల, చీరలు చాలా బాగున్నాయని తీసుకున్నారమ్మా, తొందరగా అమ్ముడు పోయాయి. చాలా సంతోషం అత్తయ్య అని నవ్వుతూ సమాధానం చెప్తుంది. ఇక కొత్త చీరల కోసం నగరం వెళ్ళి కొత్త చీరలు కొనుక్కుని మళ్ళీ తన వ్యాపారం యథావిధిగా చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తుండగా కుమారి పనిచేస్తున్న దేవి వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంటుంది. అక్కడికి బంధువులందరూ వస్తారు. దేవి చెల్లెలు, ఆమె కూతురు కూడా అక్కడికి వస్తారు. దేవి వాళ్ళ చెల్లెలు కట్టుకున్న చీరలు, వాళ్ళ కూతురు కట్టుకున్న చీరలు చూసి, ఈ చీరలను ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తుంది. అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చి కుమారిని పిలుస్తుంది. ఓసేయ్ కుమారి, ఇక్కడికి రా ఒకసారి. కుమారి హడావిడిగా వస్తున్న అమ్మగారు అంటూ అక్కడికి వస్తుంది. ఏ కుమారి, ఈ చీరను చూడు, అచ్చన్ నేను నీకిచ్చిన చీరల్లాగే ఉన్నాయి కదా, పైగా వీళ్ళు తెచ్చిన బహుమతి కూడా చూడు, ఇవన్నీ నేను నీకిచ్చిన చీరలు, నిజం చెప్పు. కుమారి కొంచెం తడబడుతూ, అమ్మగారు, చీరను పోలిన చీరలు ఉండవా ఏంటి? మీరు కొన్న దగ్గరే వీళ్ళు కొని ఉంటారు, అంత మాత్రానికే నన్నిలా అందరి ముందు పట్టుకొని అడగాలా? అవునా, అయితే నేను నీకిచ్చిన చీరలు తీసుకొనిరా అని అంటుంది. అప్పుడు కుమారికి ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఉంటుంది. ఏంటే ఇక్కడే నిలబడి ఉన్నావు, చీరలు తీసుకొని వస్తావా లేదా? కుమారికి భయం వేసి, క్షమించండి అమ్మగారు, ఈ చీరల్ని మా అత్తగారు అమ్మేశారు అని జరిగిన విషయం చెబుతుంది. ఆ మాటలు వినగానే దేవి చెల్లెలు, ఎంత మోసం చేశారు మీ అత్తా కోడళ్ళు ఇద్దరూ కలిసి. వాడి పాడేసిన చీరలు అమ్మడమే కాకుండా నలుగురిలో నా పరువు పోయేలా చేశారు. పద మీ ఇంటికి.
అంటూ వాళ్ళిద్దరూ కూడా ఆమెను తీసుకొని కుమారి ఇంటికి వెళ్తారు. కుమారి వాళ్ళ అత్తగారితో, నువ్వు ఏదో పాపం మంచిదానివి అని నీ దగ్గర చీరలు కొంటే ఇలాంటి పాపిష్టి పని చేస్తావా? ఎవరో వాడి పడేసిన చీరలు ఇవ్వడమే కాకుండా నలుగురిలో మా పరువు పోయేలా చేసినందుకు నిన్ను ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చీరలు అమ్మకుండా చేస్తాము. మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వు. లక్ష్మికి చాలా భయం వేసి డబ్బులు తిరిగి ఇస్తుంది. ఇక వాళ్ళతో, అమ్మా, మమ్మల్ని క్షమించండి. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. మరొకసారి ఇలా చెయ్యము. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. మా వ్యాపారం దెబ్బతింటుందమ్మా. నీలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెడితే ఇంకా ఏమేమి చేస్తారో. ఈ విషయంలో మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అత్త కోడలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ చాలా భయపడతారు. ఒకరోజు అత్తగారు ఎప్పట్లాగే చీరలు తీసుకొని అమ్మడానికి వెళుతుంది. రావాలమ్మా రావాలి, కొత్త చీరలు, పట్టు చీరలు, కంచి ధర్మవరం చీరలు రావాలమ్మా రావాలి. ఇంతలో ఎవరో కొందరు ఆడవాళ్ళు అక్కడికి వచ్చి, కొత్త కొత్త చీరలని చెప్పి ఎవరో కట్టిపడేసిన చీరలు అమ్ముతున్నావని అందరూ అంటున్నారు. అలా అమ్మడం తప్పని తెలియదా? ఒక ఆడదాని వయ్యుండి ఇలా చేయడం తప్పు. ఆ మాత్రం తెలియదేంటమ్మా? ఆ అమ్మవారి దగ్గర పవిత్రంగా పెట్టాల్సి వస్తే ఏంటి పరిస్థితి? కొత్త చీర కట్టుకొని ఫంక్షన్లకి గుళ్ళకి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి? అలాంటి దిక్కుమాలిన పనులు చేయడానికి సిగ్గులేదు అంటూ ఇష్టం వచ్చినట్టు తిడతారు. అవమానం తట్టుకోలేక చాలా బాధపడుతూ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది లక్ష్మి. ఇదిలా ఉండగా కుమారి దేవి వాళ్ళ ఇంటికి వెళ్తే, ఒసేయ్ కుమారి, ఇక ఈ రోజు నుంచి నువ్వు పనిలోకి రావద్దు. నీకు రావలసిన డబ్బులు తీసుకొని వెళ్ళిపో. అదేంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు? మీరు పనిలో నుంచి తీసేస్తే నేను ఎలా బ్రతకాలమ్మా? మోసం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎలా అయినా బాగానే బ్రతుకుతారు కుమారి. దానిలో ఎలాంటి డోకా లేదు. ఇదిగో నీకు రావాల్సిన డబ్బులు అంటూ డబ్బులు చేతిలో పెడుతుంది. కుమారి ఎంత బ్రతిమిలాడినా అస్సలు ఒప్పుకోదు. పాపం కుమారి బాధగా ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇంట్లో అత్తగారు బాధపడడం చూసి, ఏమైందత్తయ్యా అని అడుగుతుంది. అప్పుడు ఆమె జరిగిన విషయం చెప్తుంది. కుమారి కూడా ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని చాలా బాధపడతారు. నాకు ఆ పాడు ఆలోచన రాకుండా ఉండుంటే ఎంతో బాగుండేది. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా కక్కుర్తి పడినందుకు తగిన శిక్ష పడింది అంటూ ఇద్దరూ ఏడుస్తారు. ఇక చేసేదేమీ లేక లబోదిబోమంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక ఆ దేవుడి మీద భారం వేసి అలా ఉండిపోతారు.